ఓకే. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో మనం నిన్న ఏమైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో అది దాని కంటిన్యూషన్ క్లాస్ ఈ రోజు అనమాట. సో నిన్న మనము ఒక ఒక ఎగ్జాంపుల్ లెక్కిన ఒక సర్వర్ని ఒక అప్లికేషన్ ఎలా హోస్ట్ చేయాలి, దానికి కావాల్సిన థింగ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మనము ట్రెడిషనల్ వేలో ఏమున్నాయని మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఈరోజు సెషన్ ఏంటి అని అంటే, బిఫోర్ క్లౌడ్ బిఫోర్ అంటే క్లౌడ్కి ముందు ఎలా ఉండింది, క్లౌడ్లో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంద్రా అంటే, సో నేను నిన్న మనకు ఫిజికల్గా ఏవైతే సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేసామో బిఫోర్ క్లౌడ్ అనుకోండి. సో క్లౌడ్ లేకపోతే మనము సర్వర్స్ అనేది ఫిజికల్గా కొనుక్కోవాలి. ఓకే. బట్ అదే క్లౌడ్లో అనుకోండి, క్లౌడ్లో మీరు ఎలాంటి ఫిజికల్ సర్వర్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు మనకు సర్వర్స్ని అంటే సర్వర్స్ని మనకు రెంట్ లాగా ఇస్తారనమాట. మనం దాన్ని యూజ్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకు ఫిజికల్ సర్వర్స్ బర్డెన్ అయితే ఉండదు. తర్వాత సో ఇప్పుడు ఫిజికల్ సర్వర్స్ అనుకోండి, అప్పుడు ఏదైనా ఏదైనా సర్వర్స్ ఉంటే, ఓకే, 1 సెకండ్, ఏదైనా సర్వర్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 సర్వర్స్ కొన్నారనుకోండి. సో ఈచ్ సర్వర్ కెపాసిటీ 100 మెంబర్స్ అనుకోండి. సో 1000 సర్వర్స్ ఉన్నాయి. బట్ సడన్గా ఓకే, సడన్గా ఒక ఆ, 1000 మంది కాస్త 10,000 మంది వచ్చారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా మీరు స్పాట్లోనే సర్వర్స్ అనేది పర్చేస్ చేసి ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ క్లౌడ్ అనుకోండి, మీ కస్టమర్స్ బ్యాండ్విడ్త్ బేస్ చేసుకొని, మీ యొక్క సర్వర్ యొక్క ట్రాఫిక్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా సర్వర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా సర్వర్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు, ఓకేనా, ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, లైక్ దిస్. సో థింగ్ ఏందిరా అంటే, ఒక 1 సెకండ్ అమ్మా. సో ఇంకోటి ఏందిరా అంటే, మీరు ఎప్పుడైతే ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా దానికి మీరు ఒక పర్సన్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే మానిటరింగ్ కోసం, అంటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం, మానిటరింగ్ కోసము మీరు వాళ్ళని ఒక కాపలా సెక్యూరిటీ లాగా పెట్టుకోవాలన్నమాట. బట్ ఇక్కడ మీకు మెయింటెనెన్స్ వైజ్ కానీ సెక్యూరిటీ మానిటరింగ్ వైజ్ కానీ మీకు క్లౌడ్లో అయితే మీకు స్పెసిఫిక్గా మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ చూసుకుంటారు అనమాట. అండ్ ఈ ఈ ఫిజికల్ సర్వర్స్ లో సెటప్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ ఇక్కడకి వచ్చే కొందికి ఏముంటుంది అంటే, ఇక్కడ కాస్ట్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా చీప్ కాస్ట్ అనమాట. అండ్ సో యూ మే లూజ్ యువర్ అంటే, ఇప్పుడు ఫిజికల్ డేటా సెంటర్లో అనుకోండి, ఒక రూమ్లో మీరు ఫిజికల్గా సర్వర్స్ పెట్టుకుంటే ఆ రూమ్లో ఏదైనా ఫ్లడ్స్ వల్ల కానీ తుఫాన్ వల్ల ఏదైనా వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రూమ్స్ అనేది కొలాప్స్ అవడానికి స్కోప్ ఉంటుంది. సో అప్పుడు కొలాప్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క సర్వర్లో ఉన్న డేటా కూడా కొలాప్స్ అవడానికి స్కోప్ ఉంటుంది. బట్ అదే మీరు క్లౌడ్ అనుకోండి, యువర్ సర్వర్స్ విల్ నెవర్ గో డౌన్ అనమాట. అలాంటి 100% గ్యారంటీ అనేది మీకు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు ఫిజికల్ సర్వర్స్ అనుకోండి, సారీ, ఫిజికల్ సర్వర్స్ అనుకోండి, మీరు ఏం చేయాలి? ఎక్కడైతే ఉన్నారో ఆ పర్టికులర్ లొకేషన్ నుంచే మీరు ఆ యొక్క సర్వర్స్ మీరు యాక్సెస్ చేయగలగాల. బట్ అదే క్లౌడ్ అనుకోండి, మీరు వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా సరే, వరల్డ్లో మీరు ఎక్కడున్నా సరే సర్వర్స్ మీరు ఈజీగా ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, లైక్ దట్. అండ్ ఒక సర్వర్ని మీరు లాంచ్ చేయాలి అంటే, ఓకే, ఒక సర్వర్ని మీరు లాంచ్ చేయాలి అంటే, ఓకే, ఫిజికల్ సర్వర్స్లో చాలా అంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. బట్ అదే క్లౌడ్లో అనుకోండి, ఆన్ డిమాండ్ వెరీ క్విక్గా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట.
తర్వాత సో దీంట్లో డేటా లాస్ అనేది ఫిజికల్ డేటా సెంటర్లో డేటా లాస్ అనేది ఉంటుంది. బట్ అదే మీకు డేటా లాస్ అనేది ఇక్కడ క్లౌడ్లో అయితే ఉండదన్నమాట. ఓకే, లైక్ దట్. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటంటే పే వెదర్ యూజ్ ఇట్ ఆర్ నాట్. ఓకే, సో మీరు ఒక సర్వర్ కొన్నారు, ఆ సర్వర్ మీకు యూసేజ్లో ఉన్నా యూసేజ్లో లేకపోయినా మీరు దానికంటూ అమౌంట్ అనేది పే చేయాలి. బట్ అదే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ, ఎంతైతే యూస్ చేస్తున్నారో దాని వరకే మీరు ఇక్కడ పే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లౌడ్లో అయితే. అండ్ సో ఇక్కడ మీకు ఫిజికల్ సర్వర్లో వేస్టేజ్ వేస్టేజ్ అనేది వేస్టేజ్ ఆఫ్ టైం అనేది జరుగుతుంది. బట్ క్లౌడ్లో అయితే మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనీ వైజ్ చూసుకున్నా కూడా క్లౌడ్ ఫిజికల్ డేటా ఫిజికల్ సర్వర్స్లో మీ మనీ అనేది కూడా వేస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. క్లౌడ్లో అయితే మీకు అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, లైక్ దట్. 1 సెకండ్ అమ్మ, 1 సెకండ్ ప్లీజ్. యా, సో రైట్, ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఏంటంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అమ్మ. ఏంటి? క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏ క్లౌడ్ తీసుకున్నా, అది మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటారా, అజూర్ తీసుకుంటారా, జీసీబీ తీసుకుంటారా, ఏది తీసుకున్నా కామన్గా మనకు 4 టైప్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. ఒకటి ఆన్ ప్రిమిసెస్, అంటే ఏంటి? ఫిజికల్గా సర్వర్స్ని మెయింటైన్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఆన్ ప్రిమిసెస్ అంటారు. సో లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డేటా సెంటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంట్రా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. తర్వాతది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇంకోటి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు మనము ఏదైతే ఏడబ్ల్యూఎస్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఇది మనకు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కింద మనము డిఫైన్ చేసుకొని వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆన్ ప్రిమిసిస్ సర్వీస్ మోడల్ అంటానో, గైస్ నా మ్యూట్లో పెట్టానమ్మా ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఆన్ ప్రిమిసిస్ అంటామో దాని మీనింగ్ ఏంటి అని అంటే సో దీంట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు మెయింటైన్ బై ది ఓనర్. లైక్ సర్వర్స్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, వెర్చువలైజేషన్ కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, మిడిల్వేర్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ కానివ్వండి, దాంట్లో వచ్చే డేటా కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరైతే ఓనర్ ఉంటారో, ఆ అప్లికేషన్కి ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళే ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద వచ్చినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద వచ్చినట్టయితే దాన్ని ఏమంటారు అంటే ఐఏఎస్ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు క్లౌడ్ ఉంది అనుకోండి, లైక్ ఏడబ్ల్యూఎస్ అనుకోండి. ఏడబ్ల్యూఎస్లో కూడా మనము సర్వర్స్ని, స్టోరేజ్ని, నెట్వర్కింగ్ని, విర్చువలైజేషన్ని, ఈ ఫోరిట్ని మనము రెంట్కి తీసుకొని రిమైనింగ్ థింగ్స్ మనం ఏం చేయొచ్చు అంటే మనకు అప్లికేషన్ మన దగ్గరే ఉంటుంది, డేటా మన దగ్గర డేటా మన దగ్గరే ఉంటుంది. తర్వాత వాట్ వి కెన్ సే అప్లికేషన్, మిడిల్ వేరు, రన్ టైము, ఓఎస్ ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి. సో మనం ఏం చేస్తాము అంటే విర్చువలైజేషన్, తర్వాత విర్చువలైజేషన్, వాట్ వి కెన్ సే నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్ ఇవి మాత్రమే మనము క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర నుంచి రెండు తీసుకొని వర్క్ చేసుకుంటాం అనమాట. తర్వాత ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కింద వచ్చినట్టయితే దీంట్లో ఏంట్రా అంటే అప్లికేషను, దానికి సంబంధించిన డేటా, ఈ రెండు మాత్రమే ఓనర్ మెయింటైన్ చేస్తాడు. రిమైనింగ్ థింగ్స్ ఏవి రన్ టైం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఎవరైతే వాట్ వి కెన్ సే ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, లైక్ దిస్. ఒక్క నిమిషం లైన్లో వస్తాను నేను, ఒక్క నిమిషం.
యా, సారీ అమ్మా. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదమ్మా ఇప్పుడు ఇక్కడ. సో సర్వీస్ మోడల్స్ అంటే ఇవి ఉంటాయన్నమాట. బట్ మనం ఏదైతే రేపు ఫర్దర్గా మనం ఏదైతే సర్వీస్ యూస్ చేస్తున్నామో ప్రతిదీ కూడా A to Z మనము క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచే వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాం అనమాట. రైట్, లైక్ దిస్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఓకే. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక కార్ తీసుకోండి అమ్మా. ఇప్పుడు కార్ తీసుకోండి. ఇప్పుడు కార్ అనేది, నేను ఒక కొత్త కార్ కొన్నాను అనుకోండి. ఆ కొత్త కార్ అనేది దానికి ఓనర్ నేను, ఉంటాను. ఎప్పుడైతే నేను ఒక కారుకి ఓనర్ అయినప్పుడు, ఓకే, ఆ కార్కి సంబంధించిన డ్రైవర్ నేనే పెట్టుకోవాలి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ టోల్స్ ఏవైతే మధ్యలో ఉంటాయో అవి నేనే కట్టుకోవాలి. ఫ్యూయల్ నేనే బేర్ చేసుకోవాలి. గార్బేజ్ వర్క్ ఏదైనా ఉందంటే అది నేనే చూసుకోవాలి. రోడ్ ట్యాక్స్ నేనే ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ లేకపోతే 5 years వన్స్ ఇన్సూరెన్స్ కార్కి నేనే కట్టుకోవాలి. ఏమన్నా రెన్యూబుల్స్ ఏమైనా ఉన్నాయంటే అది నేనే చూసుకోవాలి. సర్వీసింగ్ ఎవ్రీ సర్వీసింగ్, మంత్లీ సర్వీసింగ్ కావచ్చు, 3 months సర్వీసింగ్ కావచ్చు, అది నేనే చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్ కార్ మీద డిప్రిషియేషన్ పడినప్పుడు దానికి సంబంధించిన కాస్టింగ్ అనేది కూడా నేనే బేర్ చేసుకోవాలి. ఒకవేళ కార్ అనేది ఫైనాన్స్లో ఉన్నప్పుడు ఆ కార్ ఫైనాన్సింగ్ అనేది ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది నేనే కట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా కార్ అనేది నాది ఉంటుంది అనమాట. సో ఇది కార్ ఓనర్కి సంబంధించింది. అదే ఇప్పుడు నేను ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నా. ఓకే, ఒక ప్లేస్కి నేను ట్రావెల్ చేస్తున్నా. సో నా దగ్గర కార్ ఉంది. నేను ఇండియాలో ఉన్నా, నేను అమెరికా వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా కార్ ఒక 2 months, ఒక 1 year వరకు వేరే వాళ్ళకి నా కార్ లీజ్కి ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎప్పుడైతే నా కార్ని 1 year వరకు లీజ్కి ఇచ్చాననుకోండి, లీజ్కి ఇచ్చినప్పుడు అప్పుడు నేను సర్వీస్ ప్రొవైడర్ అవుతా. ఓకే, ఎందుకు? నేను నా కార్ ద్వారా వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి. సో ఎవరైతే నా దగ్గర కార్ కొంటారో వాళ్ళు క్లయింట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఏంటి, కార్ నాది. ఎవ్రీ ఎవ్రీ మంత్ ఫైనాన్స్ నేను కట్టుకుంటాను. దానికి ఏమైనా డిప్రిసియేషన్ వాల్యూ ఏమైనా వస్తుందనుకో అది నేను బేర్ చేసుకుంటాను. అండ్ రిమైనింగ్ అంతా కూడా అంటే డ్రైవర్ కానీ, రోడ్ టోల్స్ కానీ, ఫ్యూయల్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, రెన్యువల్స్ కానీ, సర్వీసింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే నా దగ్గర కార్ లీజుకి తీసుకున్నారో వాళ్ళు బేర్ చేసుకుంటారు అనమాట. రైట్, లైక్ దట్. దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం ఏమంటారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద తీసుకుంటాం అనమాట. అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి వచ్చామనుకోండి, కార్ హైర్ అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను నా కార్ని జూమ్ కార్లో పెట్టా. నా కార్ నేను జూమ్ కార్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? సో ఎవరో ఒకరు వస్తారు, జూమ్ కార్ వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని నా కార్ బుక్ చేసుకుంటారు. సో అప్పుడు ఏంటి? సో నా కార్ తీసుకొని దానికి వాళ్ళు, అంటే క్లయింట్ ఏం చేస్తారు? ఫ్యూయల్, రోడ్ టోల్స్, డ్రైవర్, ఈ మూడు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఎవరైతే నా దగ్గర కార్ తీసుకున్నారో వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ రిమైనింగ్ థింగ్స్, కార్ కానీ, దానికి ఫైనాన్స్ కానీ, డిప్రిషియేషన్ వాల్యూ కానీ, సర్వీసింగ్ కానీ, రెన్యువల్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా నేను బేర్ చేసుకోవాలా. ఓకేనా? సో ఇది వాళ్ళు పర్మనెంట్గా తీసుకోబోట్లేదు కదా, పర్టికులర్గా ఒక 1 week, ఒక 3 days, ఒక 4 days నా కార్ యూస్ చేసుకుంటున్నారు. అంటే నా కార్ నేను జూమ్ కార్లో పెడుతున్నప్పుడు నా కార్ మనం హైర్ చేసుకుంటున్నారు, సర్వీస్ యూస్ చేసుకుంటున్నారు అనమాట. రైట్, దాన్ని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ సర్వీస్ మోడల్ అంటారు. అలా కాదు, ఇప్పుడు నా కార్ని పూర్తిగా నేను ఓలాకో ఊబర్కో ఇచ్చేసాను అనుకోండి. అప్పుడు కార్ నాదే, ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి ఇక్కడ. అంటే ఎవరు అంటే నేను సర్వీస్ ప్రొవైడర్ నేను. ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఆ ప్రతాప్ ఉంటాడు. ప్రతాప్ నా కార్ బుక్ చేసుకున్నాను అనుకోండి. తను ఏంటి, నా కారులో కూర్చున్నప్పటి నుంచి నా కార్ దిగేంత వరకే, అంటే నా కార్ని ఎంతవరకు ఏ ఏ ఏ టైం టు ఏ టైం వరకు సర్వీస్ యూస్ చేసుకుంటున్నాడో దానికి వరకే అతను పే చేస్తాడు అమౌంట్ అనేది. ఓకేనా? సో దాన్ని ఏమంటారు అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ మోడల్ అంటారు అనమాట. ఏడబ్ల్యూఎస్ కూడా అదే అనమాట. సో ఏడబ్ల్యూఎస్లో ప్రతిదీ కూడా ఆల్రెడీ ఉంటుంది. సో మీరు దాన్ని యూస్ చేసి మీకు తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాన్ని డిఫైన్ చేసుకొని, ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకుంటే మీరు ఎంతైతే యూస్ చేస్తారో దాని వరకే మీరు అమౌంట్ అనేది పే చేసి సరిపోతుంది అనమాట. రైట్, లైక్ దిస్ అబౌట్ వాట్ సర్వీస్ మోడల్స్ అనమాట. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో
నెక్స్ట్ మా వై ఓన్లీ ఏడబ్ల్యూఎస్ చెప్పాను కదా. సో అకార్డింగ్ టు Q1, సో 2024 Q1 ప్రకారం చూసుకున్నట్టయితే, సో మా ఈ స్టాటిస్టా అనేది అఫీషియల్ అమ్మా. ఇది స్టాటిస్టా అనేది అఫీషియల్ అఫీషియల్ కంపెనీ రిపోర్ట్ జనరేట్ చేస్తారు వీళ్ళు క్లౌడ్ సంబంధించినది. సో అమెజాన్ మెయింటైన్స్ క్లౌడ్ లీడ్ యాజ్ ఎ మైక్రోసాఫ్ట్ ఎడ్జెస్ క్లోజర్. చూడండి ఇక్కడ టాప్ లో ఏడబ్ల్యూఎస్ ఉంది 31% ఆఫ్ తో. తర్వాత అజూర్ ఉంది 25% తో ఉంది. తర్వాత గూగుల్ క్లౌడ్ ఉంది, జీసీపీ ఉంది 11%తో ఉంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అలీబాబా క్లౌడ్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఐబిఎం క్లౌడ్ కానీ, ఆరికల్ కానీ, టెన్సన్ క్లౌడ్ అని ఇవి మనకు నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నాయన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ప్రిఫరబుల్ టు గో విత్ ది ఏడబ్ల్యూఎస్ అనమాట. ఓకేనా. సో ఇది 2024 Q1. సో ఇంకా Q2 రిలీజ్ చేయలేదమ్మా. సో నాకు తెలిసినంత Q2లో రిలీజ్ చేసినా కూడా ఏమవుతుంది అంటే అప్పటికి కూడా ఏడబ్ల్యూఎస్ టాప్లో ఉంటుంది అనమాట. రైట్. సో కాబట్టి థింగ్ ఏంద్రా అంటే మీరు ఏ ఒక్కటి నేర్చుకున్నా, మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నారు అనుకోండి, రిమైనింగ్ క్లౌడ్స్ మీరు జస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రమే మారుతాయి, టెర్మినాలజీ మాత్రమే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతా కూడా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అనమాట. రైట్, లైక్ దట్. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉందమ్మా. ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ రెండు కూడా ఏం చేస్తాయి, ఫ్లిప్కార్ట్లో ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారో అదే ప్రోడక్ట్స్ అమెజాన్లో దొరుకుతాయి కదా. బట్ డిఫరెన్స్ ఏంటి? సో వీళ్ళు వీళ్ళు యూఐ అనేది మారుతుంది, వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ టెక్నాలజీ మారుతుంది అనమాట. అంతే డిఫరెన్స్, ఇక్కడ ఏం లేదనమాట. సి ఫ్లిప్కార్ట్లోనూ వీ కెన్ పర్చేస్ ల్యాప్టాప్, అమెజాన్లోనూ వీ కెన్ పర్చేస్ ల్యాప్టాప్. బట్ అక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే ఫ్లిప్కార్ట్తో ఒక ప్రైస్ చూసుకున్నట్టయితే అది అమెజాన్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ద కంపారిజన్స్ బేస్ చేసుకుని ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకోవచ్చు. సో షూర్గా అయితే ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే చాలా కస్టమర్స్ వరకు ఏడబ్ల్యూఎస్ అనేది ప్రిఫర్ చేస్తారు. అజూర్ అనేది కూడా యూజ్ చేస్తారమ్మా, కానీ అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి సో ఏడబ్ల్యూఎస్లో మనకు ఫ్రీగా ఉంటుంది, బట్ అజూర్లో ఉండదు. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏది నేర్చుకున్నా రిమైనింగ్ అనదర్ క్లౌడ్ అనేది మనకు చాలా అంటే చాలా ఈజీ. మీరు దానికోసం మళ్ళీ కష్టపడాల్సి అవసరం లేదు, మళ్ళీ సపరేట్గా కోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. రైట్, లైక్ దిస్. అండ్ సో ఈ ఎంటైర్ కోర్సులో మనము కవర్ చేసే సర్వీసెస్ ఏంటి అని అంటే EC2, ELB, ఆటో స్కేలింగు, S3, IAM, VPC, రూట్ 53, RDS, DynamoDB, రెడ్షిఫ్ట్, ఎలాస్టిక్ క్యాచీ, EFS, SQS, SNS, SCS, క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రయల్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, స్నో ఫ్యామిలీ, ట్రస్టెడ్ అడ్వైజర్స్, వైట్ పేపర్స్, ట్రాన్స్కోడర్స్, ఆప్స్ వర్క్స్, లాంబ్డా, ఇవి మెయిన్ అనమాట. సో తర్వాత మీకు AWS CLI గురించి డిస్కస్ చేస్తాను. సర్టిఫికేషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సర్టిఫికేషన్స్ రాయాలి అంటే దాని ఒక ప్రాసెస్ ఏంటి, ఒక AWS ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, డే టు డే టాస్క్స్ ఎలా ఉంటాయి రియల్ టైంలో, రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా మీకు నేను డైలీ క్లాసెస్లో బేస్డ్ ఆన్ ద సినారియోస్ బట్టి 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుతాం అనమాట. రైట్, నెక్స్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక మీరు చూసే ఏంద్రా అంటే జాబ్. సో నేను చెప్పాను కదమ్మా, 100% ఎఫర్ట్స్ పెట్టి ఏ రోజు జరిగిన కాన్సెప్ట్ ఆ రోజు లైవ్ క్లాసెస్ విని రికార్డింగ్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తారో వితిన్ 2 to 3 monthsలో జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. రైట్, శాలరీస్ కూడా కొంచెం హైలోనే ఉంటాయి. సో వర్క్ కంఫర్ట్ అనేది వెన్ కంపేర్ విత్ అదర్ జాబ్స్తో పోల్చుకుంటే AWS మీద మనకు అంత వర్క్ బర్డన్ అనేది ఎక్కువ ఉండదు. సో స్మూత్ గోయింగ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఈ AWS కోర్స్ ద్వారా చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. రైట్, లైక్ దట్. సో చాలామంది ఏం చేస్తారు అంటే H1B పిక్ అయి ఉంటుంది. ఓకేనా, H1B లక్కీలో పిక్ అయి ఉంటుంది. వాళ్ళు యూఎస్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. సో అప్పుడు ఏ కోర్స్ చేయాలో తెలియక వాళ్ళు చాలామంది ఏం చేస్తారు అంటే AWS కోర్స్ నేర్చుకొని ఆడికెళ్ళి జాబ్స్ అనేది ట్రై చేస్తారు అనమాట. అలా చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఓకే, H1B ఆల్రెడీ పిక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు మన దగ్గర కోర్స్ చేస్తారు. సో ఆడికి వెళ్తారు, AWS మీద జాబ్ కుడతారు, మళ్ళీ ఇంటర్నల్గా డెవాప్స్ నేర్చుకొని దాన్ని మూవ్ అయిపోతారు అనమాట. అట్లా సో అలాంటి థింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. రైట్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఓవర్ హియర్. నెక్స్ట్. సో ఆల్ అబౌట్ ద కోర్స్ గురించి చెప్తాను చూడమ్మా. డ్యూరేషన్ వచ్చేసి మనకు 45 days ఉంటుంది. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసి 7 PM to 8 PM ఉంటుందమ్మా. సో సండేస్, సాటర్డేస్ క్లాసెస్ ఉండవు.
మండే టు ఫ్రైడే పక్కా ఉంటాయి. సాటర్డే మాత్రం నేను క్లాస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకొని ప్లాన్ చేస్తాను. మీకు థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను మీకు ఇక్కడ నేను. ప్రతిరోజు ఏదైతే క్లాస్ మీకు ప్రొవైడ్ చేస్తానో ఆ క్లాస్ సంబంధించిన రికార్డెడ్ వీడియో అయితే నేను డిఫైన్ చేస్తాను, అది మీకు షేర్ చేస్తాను. సో సాఫ్ట్ కాపీ మెటీరియల్ పీడిఎఫ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము, అది కూడా మీకు నేను షేర్ చేస్తాను అనమాట. సో కోర్స్ సిలబస్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, డెమో వీడియో నేను షేర్ చేస్తాను, ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది బోత్ ఫ్రెషర్స్కి ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ వర్క్ ఎలా ఉండాలి అనేది కూడా నేను మీకు 2 రెజ్యూమ్స్ ప్రిపేర్ సెండ్ చేస్తాను. దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను అనమాట. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత పర్సనల్గా నేను ఆ రెజ్యూమ్ అనేది వ్యాలిడేట్ చేస్తాను. తర్వాత 1-on-1 డిస్కషన్స్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ గ్రూప్లో ఉంది కాబట్టి సో మీరు నాతో డైరెక్ట్గా 1-on-1 ద్వారా కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు. తర్వాత రియల్ టైంలో ఒక లైవ్ ప్రాజెక్ట్ అనేది మీకు డెమాన్స్ట్రేట్ అయితే చూపిస్తాను మీకు నేను. తర్వాత డే టు డే టాస్క్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, సో క్లయింట్స్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, రియల్ టైమ్ సినారియోస్ మీద మనం ఎలా ఉంటాయి, సో ఇంటర్వ్యూస్ క్రాకింగ్ ట్రిప్స్ ఏమైనా చెప్తారా? ఎస్ వీ క్యాన్. అండ్ ఇంటర్వ్యూస్కి ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఐటీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే, దాన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాబ్ అసిస్టెన్స్ అనమాట, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో అక్కడ ప్రతి ఓపెనింగ్ మీద మీకు నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లైక్ దిస్. సో తర్వాత ఏందిరా అంటే 1 సెకండ్ అమ్మా. యా, నీడ్ లైక్ మీకు బేసిక్ ల్యాప్టాప్ సరిపోతుందమ్మా. ఎందుకంటే మనము వర్క్ చేసేది ఎవ్రీడే, మనం వర్క్ చేసే సర్వర్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి సో మీకు ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయితే అవసరం లేదు. ఏదో ఒక్క సాఫ్ట్వేర్ కావాలి, అది చెప్తాను మీకు నేను. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. సో రిమైనింగ్ థింగ్స్ ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ సర్వర్ ఓన్లీ. ఇంటర్నెట్ ద్వారానే మనం వర్క్ చేస్తాము. సో కాబట్టి ప్లాన్ చేసుకుని వర్క్ చేద్దాము. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అడగచ్చు, నేను రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ అనేది 0 లెవెల్లో ఉంటుంది. సో ఎంటీ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుందమ్మా. ల్యాప్టాప్ యూ ఎంటీ బాక్స్ సరిపోతుంది. అండ్ ఈరోజుతో మనకు ఫ్రీ సెషన్స్ అయిపోతాయమ్మా. ఎవరైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రేపు ఫీ అనేది పే చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మన ఇన్స్టిట్యూట్ నుండి కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. సో యూ కెన్ పే ఫీ ఇన్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ అమ్మా. ఓకే, నథింగ్ ఎల్స్, నో దెర్ ఇస్ నో ఇన్స్టాల్మెంట్స్, కానీ సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఫీ అనేది పే చేయాలి. ఓకేనా, లైక్ దిస్. సో ఇది అమ్మా ఒక ఓవర్ వ్యూ పిక్చరైజేషన్ గురించి. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1 సెకండ్ అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హాయ్ సార్, యా, నా పేరు నాగేశ్వరరావు అండి. యా, మార్నింగ్ కూడా కాల్ చేశాను సార్ మీకు నేను. యా, చెప్పండి చెప్పండి. యాక్చువల్గా నాది సప్లై చైన్ బ్యాక్గ్రౌండ్ సార్, ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. యా, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరౌండ్ 8 years in supply chain department. ఓకే, So I want to move the career in AWS supply chain. So ఓకే. is there possibility to learn this course to involve in the supply chain, or we have to develop another course? We have to take another course in supply chain. సార్ యాక్చువల్లీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ సినారియో సార్. ఓకే. Yes sir, okay. సో Okay. దానికి దీనికి ఇంక్లూడ్ చేయొద్దండి, అది వేరు ఇది వేరు. సో ఇది Okay. పూర్తిగా మనము ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట. అంటే ఏంటంటే రేపు ప్రతి కంపెనీస్ వాళ్ళు అప్లికేషన్స్ చేస్తారు. వాళ్ళు Okay. చేసిన అప్లికేషన్స్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటారు. ఈరోజు ప్రతి కంపెనీ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో Okay. యాజ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా మన మన యొక్క రోల్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక కొత్త క్లయింట్ మన కంపెనీకి వచ్చి ప్రాజెక్ట్ ఇస్తున్నాడు అంటే సో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ Okay. అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనేది మీరు యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా మీరు డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాంట్లో ఏమైతే మనం వర్క్ చేస్తామో అవి అతనికి మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సర్వీసెస్. ఓకే. Okay. సో ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వస్తాడు, నాకు వెబ్సైట్ కావాలంటాడు. మీకు వెబ్సైట్ కావాలంటే ఆ క్లౌడ్లో మీరు డిప్లాయ్ చేయాలి అంటే మీకు బేసిక్ తెలియాలి కదా, మీకు మీకు ఒక నాలెడ్జ్ తెలియాలి కదా.
ఆ నాలెడ్జ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు నేను క్లియర్గా. ఈ 30 days, ఈ 45 days ట్రైనింగ్ పీరియడ్ ఇదే అనమాట డిస్కస్ చేస్తాం మనం క్లియర్గా. ఓకే, ఓకే. ఓకే. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట అట్లా. యా గైస్ గైస్ ప్లీజ్ మ్యూట్లో పెట్టండి అమ్మా ప్లీజ్. యా చెప్పండి 1 by 1. యా యా గో హెడ్ అమ్మా ప్లీజ్. ఓకే. ఓకే సార్. ఓకే. యా యా డౌట్ యా 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 ఫైన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనము ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేయాలి అంటే జాగ్రత్తగా వినండి. ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేయాలి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద వర్క్ చేయాలి అంటే మనకు ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 200+ సర్వీసెస్ మనకు ఏడబ్ల్యూఎస్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే అవసరం లేదమ్మా. మ్యాక్సిమం మీరు ఒక 15 to 18 సర్వీసెస్ మీద మీకు కమాండ్ ఉంటే చాలు. అండ్ రియల్ టైంలో మీరు మ్యాక్సిమం వర్క్ చేసేది మహా అంటే 5 to 8 సర్వీసెస్ మాత్రమే వర్క్ చేస్తారు రియల్ టైంలో. సో ఈ 15 to 18 సర్వీసెస్ ఏవైతే కావాలో ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ 15 to 18 సర్వీసెస్ మీద మీరు వర్క్ చేయాలి అంటే మీకంటూ ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారంటే, ఓకే, క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు ఏం కావాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక జీమెయిల్ ఐడి ఒక జీమెయిల్ ఐడి కావాలమ్మా. ఒక జీమెయిల్ ఐడి కావాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏంట్రా అంటే జీమెయిల్ ఐడితో పాటు క్రెడిట్ కార్డ్ కావాలమ్మా. ఏం కావాలి? క్రెడిట్ కార్డ్ కావాలి. సార్ ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు జెన్యూన్గా ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకునేలాగా వాళ్ళకి డిఫైన్ చేస్తారనమాట. సార్ క్రెడిట్ కార్డ్ అంటున్నారు, అమౌంట్ ఏమన్నా కట్టాలా అని అడుగుతారు. ఎస్, అమౌంట్ కట్టాలమ్మా. ఎంత అమౌంట్ కట్టాలి అంటే ఇండియా వాళ్ళైతే జస్ట్ 2 రూపీస్ మాత్రమే. ఎంతమా? 2 రూపీస్ మాత్రమే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్లో ఆ అమౌంట్ అనేది మళ్ళా మీకు బ్యాక్ టు యువర్ క్రెడిట్ కార్డు రీఫండ్ అవుతుంది. అదే ఎవరైతే నాన్ ఇండియన్స్ ఉంటారో, నాన్ ఇండియన్స్ అంటే అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి $1 అమ్మా. ఎంత? $1 అమౌంట్ అయితే కట్ అవుతుంది. అది కూడా సేమ్ మళ్ళా 24 అవర్స్కి మీ ఆ $1 అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రెండు అనేది మీరు మ్యాక్సిమం మీ దగ్గర పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేయాలి అంటే ఎలా, హౌ, అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ అకౌంట్ని ఎక్కడ క్రియేట్ చేయాలి, వేర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అంటే వెరీ సింపుల్ అమ్మా. మీరు గూగుల్లోకి వెళ్ళి aws.amazon.com/console ఇది మా aws.amazon.console. నేను మీకు చాట్ బాక్స్లో పెడుతున్నాను, మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాట్ బాక్స్లో డిఫైన్ చేస్తాను ఇక్కడ నేను, ఓకేనా? సో ఈ ఈ ఈ వెబ్సైట్ కానీ క్లిక్ చేశారనుకోండి మీకు ఏడబ్ల్యూఎస్ పేజ్కి మీరు నావిగేట్ అవుతారనమాట. సో ఇక్కడ మీకు దెర్ ఈజ్ అ ఆప్షన్ కాల్డ్ సైన్ ఇన్ టు ద కన్సోల్. ఓకే, లేదు డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే సైన్ ఇన్ టు ద కన్సోల్ క్లిక్ చేయండి. మీకు అకౌంట్ ఉన్నా లేకపోయినా దాని మీద క్లిక్ చేయండి అమ్మా. క్లిక్ చేసిన తర్వాత ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎవరికైతే క్రెడిట్ కార్డ్ లేదో
వాళ్ళు డెబిట్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డెబిట్ కార్డ్ పేమెంట్స్ని యాక్సెప్టెన్స్ అనేది కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. సో కాబట్టి నేను అది అది బై బై ప్యూర్లీ లక్కమ్మ. డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు, నేను చూపిస్తాను నాకు, అది కూడా చేయొచ్చు. కానీ దట్ ఈస్ ప్యూర్లీ బై లక్ అనమాట. ఓకేనా? సో దాని ఒక్కటి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేయాలి అంటే సో ఖచ్చితంగా మన క్రెడిట్ కార్డ్ అయితే కావాల్సి వస్తుంది. సో డెబిట్ కార్డ్తో కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ ప్యూర్లీ బై లక్. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ సాదిక్ గారు, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకోండి. అండ్ ఇంకోటి మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాను కదా, రేపు పొద్దున్న ఏడబ్ల్యూఎస్లో ఏదైనా బిల్ కానీ జనరేట్ అయితే అదేమైనా ఆటో డెబిట్ అవుతుందా అంటే నో. నో. ఆటో డెబిట్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు మీ దగ్గర నుంచి తీసుకోడు. ఏమన్నా సరే మాన్యువల్గా మీరే అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, మీరే అమౌంట్ అనేది పే చేయాలి. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి మీ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే డిడక్ట్ అయితే చెయ్యరు. దట్ ఈస్ 100% గ్యారంటీ నేను ఇస్తా. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ ఆప్షన్ చూసారమ్మా, దాని మీద క్లిక్ చేయండి అమ్మా. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దెర్ ఈజ్ వన్ ఆప్షన్ హియర్. ఓకేనా? సో రూట్ యూజర్ మెయిల్ ఐడి ఏంటి అని అడుగుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వచ్చు. నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఇక్కడ. నేను moneyselfdriveCars@gmail.com ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నా యూజర్ నేమ్ వచ్చేసి మనీ వీరం అని ఇస్తా. సో ఇవ్వగానే నాకు ఒక ఇది వెరిఫై మీద క్లిక్ చేయగానే నాకు ఒక మెయిల్ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నా మెయిల్కి వెళ్తాను. సో జీమెయిల్కి వెళ్ళాలనుకోండి, జీమెయిల్కి వెళ్ళినప్పుడు మనకు మనకు ఏడబ్ల్యూఎస్ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది అనమాట. సో ఈజ్ ఆల్రెడీ అసోసియేట్ విత్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వచ్చింది కాబట్టి సైన్ ఇన్ అవ్వమంటుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాము అంటే లెట్స్ సి, ఏదైనా కొత్త మెయిల్ క్రియేట్ చేద్దామా అంటే చేయలేమా? ఓకే, నా దగ్గర మెయిల్స్ ఏం లేవు యాక్చువల్ చెప్పాలంటే, ఇవన్నీ యూస్ చేశాను నేను. ఓకే, యా, ఏం ఏం లేవు అనుకుంటున్నాను నేను. ఓకే, మీలో ఎవరైనా ఒక మెయిల్ ఐడి ఇవ్వండి అమ్మా. మీ సైడ్ నుంచి ఎవరైనా ఒక మెయిల్ ఐడి షేర్ చేయండి. సో ఎవరి దగ్గర క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళు షేర్ చేయండి అమ్మా ఒకసారి. సో దట్ వాళ్ళకే నేను డైరెక్ట్గా మీ ముందే నేను క్రియేట్ చేస్తాను అకౌంట్ ఇప్పుడు ఇక్కడ నేను. కమాన్ గైస్, మీ ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ ఉంటే నాకు షేర్ చేయండి, ఇక్కడ నేను క్రియేట్ చేస్తానమ్మా. మెయిల్ ఐడి షేర్ చేయండి గైస్. నా వాయిస్ వినిపిస్తుందా? యా ఇట్స్ యా, మీ మెయిల్ ఐడి ఏమైనా ఉంటే షేర్ చేయండి అమ్మా ఒకసారి. ఓకే, నో వన్ ఇంట్రెస్టెడా? యా, డెబిట్ కార్డు ఉంది ఇమ్మంటారా? సారీ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ చూద్దామా, చూద్దాం. సో ఇక్కడ నేను ఇచ్చాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సారీ ఓకే, యూజర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తాను. సో అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఒక యూజర్ మెయిల్ ఐడి ఇస్తున్నాను. నేను అకౌంట్ నేమ్ వచ్చేసి అయన్ షేక్ అని ఇస్తా. మీకు మీరు ఎవరైతే నాకు మెయిల్ ఐడి ఇచ్చారో వాళ్ళకి ఒక వెరిఫికేషన్ కోడ్ ఇస్తున్నాం మెయిల్కి. ఆ మెయిల్ నాకు ఆ వెరిఫికేషన్ కోడ్ చెప్పండి ఒకసారి నాకు. అయన్ షేక్ 3399@gmail.comకి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ నాకు చెప్పరా ఒకసారి. 4811 4811 87 సారీ 87. 87 Yeah, 481187. yeah. ఓకే, సో ఇక్కడ నేను వెరిఫై చేస్తానమ్మా. ఇక్కడ నేను సో వెరిఫై మీద క్లిక్ చేయగానే సో ఇట్స్ యువర్ మెయిల్ ఐడి హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనమాట. సో పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను.
సో ఆ పాస్వర్డ్ నేను తనకి నేను తర్వాత ఇస్తాను. నేను ఆ పాస్వర్డ్ మీద మీరు వర్క్ చేసుకోండి. నేను మీకు షేర్ చేస్తాను తర్వాత. పబ్లిక్లీ నోన్ త్రూ ఏ డేటా సెట్. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే అయ్యన్ మీకు నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను అయ్యన్. అది మీకు నేను షేర్ చేస్తాను. తర్వాత మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, లైక్ దిస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్ యొక్క పర్పస్ ఏంటి? బిజినెస్ పర్పస్ యూస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే పర్సనల్ పర్పస్ మీద యూస్ చేయాలనుకుంటున్నారా? సో డెఫినెట్గా మీరు పర్సనల్ పర్పస్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి అమ్మా. ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వండి. సో నేను ఏమి ఇస్తాను? అయన్ షేక్ అని ఇస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది? మీ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి అయన్ మీ మీ మొబైల్ నెంబర్ చెప్పరా? సార్ 8297. ప్రింట్ చేయండి, ప్రింట్ చేయండి ఇక్కడ. మీ నంబర్ ప్రింట్ చేయండి ఇక్కడ. ఫాస్ట్గా. సో ఇప్పుడు మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పాలి మీ తర్వాత. నేను చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అడ్రస్ లైన్ వచ్చేసి నేను ఇక్కడ ర్యాండమ్గా ఒక అడ్రస్ లైన్ ఇస్తాను. సో సంథింగ్ లైక్ సాయి బాలాజీ, ఇది ఏదైనా ఇవ్వచ్చు మీరు, ఇక్కడ పర్లేదు. రెసిడెన్సీ ఇవ్వండి. తర్వాత ఇక్కడ వైట్ ఫీల్డ్, ఇక్కడ వచ్చేసి బెంగళూరు ఇవ్వండి. స్టేట్ వచ్చేసి కర్ణాటక. పోస్టల్ కోడ్ వచ్చేసి 560066 ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకుంటాం మనం ఇక్కడ మనము. సో నో థ్యాంక్స్ ఇవ్వండి, సేవ్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ ఏంట్రా అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇవ్వాలి. ఓకే. సో మీ డెబిట్ కార్డ్ ఇస్తారా షేక్? డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పండి చాలు నాకు. షేక్ నాకు నంబర్ అనేది నా వాట్సాప్లో పర్సనల్గా పింగ్ చేయండి షేక్. ఓకేనా? షేక్, ఆర్ దేర్? యా. సో నాకు ఒకసారి పర్సనల్గా మీరు షేర్ చేయండి. సో దట్ నేను అది మీకు ఇక్కడ డిఫైన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను మీరు నాకు డెబిట్ కార్డే ఇవ్వండి. డెబిట్ కార్డే ప్రొవైడ్ చేయండి చెప్తాను నేను. సో షేక్ ఇది చూడండి, మీ డెబిట్ కార్డ్ నంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, ఈ మళ్ళీ కార్డ్ మీద హోల్డర్ నేమ్ ఏంటి, ఇవన్నీ నాకు పంపించండి. సార్ ఇందులో మీ నెంబరు 999855517744. ఓకే ఓకే. ఓటీపీ కూడా వస్తుందా సార్ దీనికి? వస్తుంది. ఓకే. యా. యా, హాయ్. యా, సెండ్ మీ అమ్మా. సో నేనైతే చూడండి, నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను వెరిఫై కొడతానమ్మా. కానీ నేను మీకు చూపించను, ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్ ఏం చేస్తాను అంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు నేను స్క్రీన్ని ఆఫ్ చేస్తానమ్మా. సో నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అయిపోతా. ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్కి నేను నావిగేట్ అవుతాను. ఇక్కడ చూడండి ఇక్కడ. సో మీ డెబిట్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్స్పైరీ డేటు, ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. సివివి ఏమైనా ఉంటే దాన్ని ఎంటర్ చేసుకోవాలి. కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో బిల్లింగ్ అడ్రస్ సేమ్ మీరు ఎంతకుముందు అడ్రస్ ఇక్కడ మెయింటైన్ చేయండి. తర్వాత పాన్ నెంబర్ ఉందంటే ఎస్ కొట్టారు అనుకోండి, పాన్ నెంబర్ అడుగుతుంది. లేదు అంటే ఇవ్వండి. బట్ అది మీ ఇష్టం, అవి ఇస్తారా లేదా సెకండ్ అనమాట, మీ ఇష్టము. బట్ ఇక్కడైతే నేను నో పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను, అంతే. ఓకేనా? సో లెట్స్ సీ హియర్. లెట్ మీ స్టాప్ షేరింగ్ మై స్క్రీన్ అమ్మా.
సో నేను కొంతసేపు స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఎక్స్పైరీ డేట్ ఇయర్ పెట్టలేదమ్మా నువ్వు. ఎక్స్పైరీ డేట్ పెట్టచ్చు ఒకసారి, అది పెట్టవు ఒకసారి. డేట్ అండ్ మంత్ చెప్పు. కార్డ్ హోల్డర్ నేమ్ ఏంటి? ఓకే, సో నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ నేను. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి షేర్ చేస్తానమ్మా. లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ లోడ్ అయిన తర్వాత సో ఇది రీడైరెక్ట్ అవుతుందమ్మా. రీడైరెక్ట్ అయిన తర్వాత సో చూసారు ఇక్కడ మీకు రీడైరెక్ట్ అవుతుంది చూడండి. ద పేమెంట్ మెథడ్ కెనాట్ బి వెరిఫైడ్, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్ ట్రై అగైన్. ఎందుకు? బికాస్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఫర్ సెక్యూరిటీ రీజన్ పర్పస్ కోసము, నేను మళ్ళా చెప్తాను చూడండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సెక్యూరిటీ రీజన్ పర్పస్ కోసము వాళ్ళు మీ 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 డెబిట్ కార్డ్ని అయితే తీసుకోరు. అండ్ ఇంకోటి, డెబిట్ కార్డ్స్ ఇవి మెన్షన్ చేశారు కానీ డెబిట్ కార్డ్స్ అయితే వాళ్ళు మీకు యాక్సెప్ట్ అయితే చెయ్యరు. ఓకేనా? సో కాబట్టి బెటర్ టు గో విత్ ద క్రెడిట్ కార్డ్ అనమాట. నేను జస్ట్ చూపించడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. సో క్రెడిట్ కార్డ్ అయితే ప్లాన్ చేయాలి. సో లెట్స్ సీ హియర్. సో నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను ప్రస్తుతానికి నేను. లెట్ మీ 1 సెకండ్. వన్ సెకండ్ అమ్మా, లెట్ మీ. ఓకే, సో ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాము ఇక్కడ నేను. సో విల్ సీ హియర్ హౌ ఇట్ వర్క్స్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? క్రెడిట్ కార్డ్ అనేది కావాలి, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నామా. సో ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నా. లెట్ మీ స్టాప్ స్క్రీన్ షేరింగ్. అండ్ ఇంకోటి మా, మీరు అనుకోవచ్చు నా క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత బిల్లింగ్ అనేది నా క్రెడిట్ కార్డ్కి వస్తుందో రాదు మా. సో బిల్ అనేది నా క్రెడిట్ కార్డ్కి రాదు. సో ఎవరైతే అకౌంట్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది, బట్ ఆటో డెబిట్ అయితే కాదు కాబట్టి. సో వన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు పే చేయాలి ఖచ్చితంగా. సో ఐఎమ్ గివింగ్ మై నేమ్. సో ఐ డోంట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ నేను మళ్ళీ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా ఇక్కడ నేను. ఓకే చూడండి మా, అమెజాన్ పేకి రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ నాకు క్రెడిట్ కార్డు చూడండి తీసుకుంటాను. క్రెడిట్ కార్డ్ ఇక్కడ చూసారా, క్రెడిట్ కార్డ్ తీసుకుంటాను. ఎందుకు? సో ఇట్ షోస్ యూ వాట్ యువర్ క్రెడిట్ కార్డ్ హ్యాస్ టు బీ దేర్. ఓకే, సో నాకు ఓటీపీ వచ్చింది 65. సో ఇచ్చాను. చూడండి ప్రొసీడ్ కొడుతున్నా, అక్కడ 2 రూపీస్ చూపించింది అక్కడ నీకు. సో అమెజాన్ పే ద్వారా నా క్రెడిట్ కార్డ్ నుంచి 2 రూపీస్ అయితే కట్ అయింది అనమాట. ఓకే, సో కట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. సో ఐఎన్ షేక్, ఎస్ ఇదే ఈ నేమ్తో క్రియేట్ చేస్తున్నా, ప్లాన్ చేస్తున్నా. సో ఇతను పర్సనల్ యూస్ కోసం యూస్ చేసుకుంటున్నాడు, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఓనర్షిప్ ఇండివిజువల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇండివిజువల్ ఓనర్షిప్ అనేది ఇక్కడ మీరు ఇండివిజువల్ ఇవ్వాలి. సో లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా ఇక్కడ మీరు. ఓకే, లెట్స్ గో విత్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇద్దాం.
సో నాదే ఇస్తాను ఇక్కడ నేను. సో అవి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే నావిగేట్ అవుతాను. మీకు చూడండి. సో మీరు నేమ్ ఇవ్వండి, పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి, ఇండివిజువల్ సెలెక్ట్ చేయండి. సో ఐడెంటిటీ డాక్యుమెంట్ టైప్ పాన్ నంబరు, తర్వాత ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇది డిఫైన్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి అమ్మా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మీరు. సో ఇక్కడ నేను ఇండియా ఇస్తాను. ఓకే. సో ఆల్రెడీ నాకు మొబైల్ నెంబర్ షేర్ చేశాడు కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఇస్తాను. షేక్ ఇంకోటి మీకు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది షేక్. ఇప్పుడు నాకు ఆ ఓటీపీ చెప్పండి. ఓకేనా? ఓకే సార్ చెప్తాను. యా. సో ఇప్పుడు చూడండి నేను ఓకే ఇక్కడ క్యాప్చా అడుగుతాను కదా, క్యాప్చా అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. సో నాకు కొంచెం యా. సో వీ కెన్ సీ న్యూ థింగ్. ఓకే. సో ఇక్కడ చూడండి 3F89XN 9XN. ఓకే. సో అది కంప్లీట్ చేశాను. వచ్చింది చూడు ఓటీపీ చెప్పండి ఒకసారి. 2679 సార్. 2679 ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే స్టెప్ 4 కంప్లీట్ చేసుకొని స్టెప్ 5 నావిగేట్ అవుతారు. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు AWS అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఫ్రీ తీసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఫ్రీ తీసుకుంటారో మీకు AWS వాళ్ళు 1 ఇయర్ వరకు ఫ్రీ ఇస్తారు. ప్రతి సర్వీస్ని మీరు 1 ఇయర్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, బట్ లిమిటెడ్లో మీరు యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే ఫ్రీ అకౌంట్ తీసుకుంటారో మీకు AWS నుంచి వచ్చే సపోర్ట్ ఏంటి అంటే ఓన్లీ 2 థింగ్స్ అనమాట. ఒకటి, అకౌంట్లో కానీ ఏమన్నా ప్రాబ్లం అయితే, అంటే అకౌంట్ ఓపెన్ అవ్వకపోవడం కానీ, ఆ అకౌంట్ లాగిన్ అవ్వకపోవడం కానీ, ఇలాంటివి ఏదైనా ఉంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. తర్వాత బిల్లింగ్లో, అంటే మీకు బిల్లింగ్ వచ్చింది, మీరు బిల్ పే చేశారు కానీ అకౌంట్ లాగిన్ అవ్వలేదు, అలాంటి కేసెస్లో మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. రేపు పొద్దున టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, హెల్ప్ కావాలంటే మాత్రం మీకు వాళ్ళు చేయరు. ఎందుకంటే మీరు తీసుకున్న అకౌంట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అకౌంట్ కాబట్టి. ఇప్పుడు మీకు టెక్నికల్గా సపోర్ట్ కావాలనుకున్నప్పుడు మీరు డెవలపర్ అకౌంట్కి వెళ్ళాలి. పర్ మంత్ డెవలపర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే పర్ మంత్ మీరు $29 అయితే పే చేయాలి. సో $29 అంటే డాలర్ టు INR చూసుకున్నట్టయితే ఇక్కడ $29 అంటే 2435 రూపీస్ మీరు AWS వాళ్ళకి పే చేయాలి. అకౌంట్ క్రియేషన్ మాత్రమే, ఓన్లీ అకౌంట్ క్రియేషన్కి. మీరు సర్వీసెస్ యూస్ చేయరా సెకండరీ అది. ఓకేనా? బట్ దీంట్లో మీకు ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తారు. ఓకే, ఎనీ టెక్నికల్ డౌట్ ఏదైనా ఇస్తారు, కానీ వాళ్ళు మీకు ఓన్లీ ఈమెయిల్ ద్వారానే మీరు వాళ్ళని యాక్సెస్ చేయగలుగుతారు. ఓన్లీ ఈమెయిల్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతారు అండ్ విత్ ఇన్ ద బిజినెస్ అవర్స్లో మాత్రమే. ఓకేనా? సో మీకు ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళకి మీరు మెన్షన్ చేశారనుకోండి. మెన్షన్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీకు విత్ ఇన్ 12 బిజినెస్ అవర్స్ లోపల మీకు వాళ్ళ దగ్గర నుంచి రీప్లై అనేది వస్తుంది అనమాట. ఇమీడియట్గా అయితే రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కడ డెవలప్మెంట్ అకౌంట్ తీసుకున్నట్టయితే. అలా కాకుండా బిజినెస్ అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు పర్ మంత్ మీరు $100 పే చేయాలి. దగ్గరగా మీకు అది ఎంత అంటే 8,000 చేంజ్ అనమాట. పర్ మంత్ 8,000 రూపీస్ మీరు కట్టినట్టయితే మీకు వాళ్ళు బిజినెస్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్కి సేమ్ టెక్నికల్ సపోర్టు వయా మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది, ఫోన్ ద్వారా, చాట్ ద్వారా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. రెస్పాన్స్ టైం అనేది విత్ ఇన్ 1 అవర్ లోపల మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీకు వాళ్ళు డిఫైన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది వేరియేషన్స్. సో కాబట్టి మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. బట్ మనము ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో విత్ ద బేసిక్ సపోర్ట్ ఫర్ ఫ్రీ అకౌంట్ అనమాట. ఇది మీకు 1 ఇయర్ ఫ్రీ ఉంటుందమ్మా. 1 ఇయర్ మీకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి బిల్లింగ్ అయితే ఉండదు. కానీ నేను పర్సనల్గా ఏదైతే అకౌంట్ యూస్ చేస్తున్నానో ఆ అకౌంట్ని లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అకౌంట్ యూస్ చేస్తున్నా, నాకు బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. నేను కానీ ఒక 1 మంత్ అసలు AWS యూస్ చేయకుండా ఉంటే
నాకు AWS వాళ్ళు యావరేజ్గా ఛార్జ్ చేసే బిల్ ఎంతరా అంటే ₹85. నేను అసలు AWS నా దగ్గర అకౌంట్ ఉంది, కానీ దాన్ని యూజ్ చేయట్లా. సో నాకు యావరేజ్గా బిల్ జనరేట్ అయ్యేది మాత్రం ₹85 జనరేట్ అవుతుంది అనమాట. రైట్, లైక్ దట్. సో కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా ప్లాన్ చేసుకుని అనుకోండి, ఇక్కడ మీరు కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా యూ కెన్ సీ హియర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఫర్ AWS, వీఆర్ యాక్టివేటింగ్ యువర్ అకౌంట్ విచ్ షుడ్ టేక్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ అన్నారు. కానీ నేనేం చెప్తున్నాను అంటే, ఒక్కసారి మీరు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మినిమం మీరు 6 అవర్స్ నుంచి 12 అవర్స్ వరకు లాగిన్ అవ్వద్దండి. ఎందుకంటే ఎందుకంటే 200+ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో AWSలో, అవన్నీ మీ అకౌంట్కి యాక్టివేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో కాబట్టి AWS అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 6 to 12 అవర్స్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఓకేనా, మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. రైట్. సో మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ అకౌంట్ అనేది కావాలి. ఎందుకంటే మనము రేపు పొద్దున వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఏ సర్వీస్ మీద మీరు వర్క్ చేయాలి అంటే దానికి ప్రతి దానికి మనకి ఏం కావాలమ్మా, ఇక్కడ ఈ AWS ఇదైతే మనకు కావాల్సి వస్తుంది అనమాట. రైట్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో షేక్, నేను ఇది క్రియేట్ చేసేసాను, మీరు ఇదే అకౌంట్ యూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు. అలా అని అందరికీ నా క్రెడిట్ కార్డ్ ఇవ్వలేను కదా, అర్థం చేసుకోండి మీరు కూడా. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసామో ఈ అకౌంట్కి నేను ఇక్కడి నుంచి బయట చేస్తానమ్మా. నేను ఏం చేస్తాను, కన్సోల్కి వెళ్తాను. కన్సోల్కి వెళ్ళి సైన్ ఇన్ టు ద కన్సోల్ని క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇది మనకు ఆ షేక్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసామో ఆ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. రీడైరెక్ట్ అయిపోయింది ఇక్కడ. బట్ నేనేం చేస్తాను, షేక్ అకౌంట్ యూస్ చేయను, నా పర్సనల్ అకౌంట్ ఉంది కదా అది యూస్ చేసుకుంటా. సో మీకు రేపటి నుంచి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ అకౌంట్ ద్వారానే లాగిన్ అయ్యి, మీరు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ ద్వారానే లాగిన్ అయ్యి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను నా ఓన్ అకౌంట్ ఏదైతే ఉందో లాస్ట్ 4 years నుంచి ఏదైతే అకౌంట్ యూస్ చేస్తున్నానో అదే అకౌంట్ మీద యూస్ చేసుకొని ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, లైక్ దిస్. సో షేక్, పాస్వర్డ్ కోసం నాకు రిక్వెస్ట్ రైజ్ చేయండి, పంపిస్తాను. మీరు మార్చుకోండి పాస్వర్డ్. ఓకేనా, నేను చెప్తాను నా పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకొని చెప్తాను మీకు తర్వాత. సో ఇది అమ్మా ఓవరాల్గా నా అకౌంట్, నా మొత్తం ఇదంతా అకౌంట్ ఇది క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని చెక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లైక్ దిస్. సో ఓకే అమ్మా. సో ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ అయిపోయింది. రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మనకు. రేపటి నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. సో రెగ్యులర్ క్లాసెస్లో రేపు నుంచి 4 క్లాసెస్ అమ్మా మనము పూర్తిగా లైనక్స్ కమాండ్స్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనము అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, రేపు క్లాస్ ఏంటంటే అంటే ఈ క్రియేట్ చేసిన అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి ఒక లైనక్స్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, AWS అకౌంట్లోకి లాగిన్ అయ్యి AWS సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన లైనక్స్ సర్వర్తో ఓకేనా నా ల్యాప్టాప్ నుండి నేను దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, దానిలో ఎలా వర్క్ చేయాలి నా ల్యాప్టాప్ నుండి అనేది రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. రేపు క్లాస్కి ఎవరైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో ఫీ అనేది పే చేయాలి. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మీరు నాకు పేమెంట్ పే చేసి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే దెన్ ఐ కెన్ ఏబుల్ టు జాయిన్ ఇన్ రిజిస్టర్డ్ గ్రూప్ అనమాట. అక్కడ ఆ గ్రూప్ నుంచే రేపటి నుంచి మనకు లింక్స్ అన్ని వస్తాయి, మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ 4 క్లాసెస్ అంటే మనకు ఏ టైమింగ్స్ లో ఉన్నాయి సార్ 4 క్లాసెస్? 4 క్లాసెస్ కాదమ్మా, 2 క్లాసెస్.
2 క్లాసెస్ ఫ్రీ అని చెప్పాను, 4 క్లాసెస్ కాదు. 4 టైమింగ్స్ అన్నారు కదా. 4 టైమింగ్సా? నాకు అర్థం కావాల. అంటే ఇప్పుడు 7 to 8 ఒక క్లాస్. ఆహా, 7 అక్కడ to 8 ప్రస్తుతానికి ఉన్న బ్యాచ్ 7 to 8 ఎందుకంటే నాకు సార్ మీరు అది యాక్చువల్లీ 4 అన్నారు, 4 క్లాసెస్ అన్నారు, అది 4 అన్నట్టు వినిపించుంటుంది. ఓకే ఓకే, సారీ. యా, 4 క్లాస్ కాదు, ఓన్లీ 2 క్లాసెస్ మాత్రమే ఫ్రీ ఉంటుంది అంతే. యా, ఈ రోజుతో అయిపోయిందమ్మా, మీరు రేపు నుంచి కంటిన్యూ అవ్వాలని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అంతే. బట్ చూడండి, రెగ్యులర్ టైం సేమ్ టైం అమ్మా, 7 to 8 మీ క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి 7 to 8:30 అవ్వచ్చు, 8:15 అవ్వచ్చు, 8:20 అవ్వచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద టాపిక్ బట్టి మనకు అవర్స్ అనేది మనకు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి అనమాట. రైట్, లైక్ దట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో అనుకుంటా. యా, ఫైన్. సో విల్ మీట్ యూ ఆన్ టుమారో అమ్మా. టుమారో విల్ సేమ్ టైం యూ కెన్ మీట్ అప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Have a nice bye.